So before going to next constant, so let me use the database. So database use చేసి ఇప్పుడు ఏంటి అని అంటే వెన్ వీఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యూనిక్. సో ఆల్రెడీ మనము యూనిక్ గురించి చెప్పాను. ఇక్కడ ఇన్ డీటెయిల్ గా లెట్ మీ డిస్కస్ అస్ యూనిక్ అనే కాన్స్టాంట్ అనేది. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ ద యూనిక్. అయితే ఈ యూనిక్ అనేది ఏంటి అని అంటే ఇట్ నాట్ గోయింగ్ టు బి అన్న డూప్లికేట్ వాల్యూస్ అంటే ఆ కాలమ్ లో సో మళ్ళీ రిపీటెడ్ కాలమ్స్ రిపీటెడ్ రికార్డ్స్ అనేవి ఉండకుండా దే ఆర్ గోయింగ్ టు మెన్షన్ అస్ యూనిక్ అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. సో మీరు ఏదైతే కాలమ్ మీరు తీసుకుంటారో ఆ కాలమ్ యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ యాజ్ అన్ యూనిక్ అని చెప్పి మెన్షన్ చేయడాన్ని దే ఆర్ గోయింగ్ టు కాల్ ఎన్ యూనిక్. అయితే ఇప్పుడు లెట్ మీ క్రియేట్ ఫస్ట్ నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ టేబుల్ పర్సన్ 2. సో పర్సన్ అని చెప్పి ఆల్రెడీ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. పర్సన్ 2 మీరు పేరు ఏదైనా తీసుకోవచ్చు. పర్సన్ 2 ఇలా నేను కాకుండా యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ నీడ్. సో క్రియేట్ టేబుల్ పర్సన్ అని చెప్పి ఇచ్చి సో ఐఎమ్ క్రియేటింగ్ అన్న ఐడి ఆఫ్ అన్న ఇంటీజర్ డాటా టైప్. సో ఐఎమ్ టేకింగ్ అన్ ఇంటీజర్ డాటా టైప్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్న నాట్ నల్ ఉండొద్దు అని అనుకుంటే మీరు యూజ్ చేసిన నాట్ నల్ అని చెప్పి యూ కెన్ యూజ్ ఇట్. అయితే ఈ నాట్ నల్ తో పాటు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయాలనుకుంటున్నా అంటే యూనిక్ అంటే నో రిపీటెడ్ వాల్యూస్. నో రిపీటెడ్ అంటే క్రియేట్ చేయడానికి యూనిక్ గా ఉండడానికి దే ఆర్ గోయింగ్ టు యూజ్ అన్న యూనిక్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. సో మెన్షనింగ్ ఏమన్నా యూనిక్ కామా నెక్స్ట్ నేమ్ క్యాప్ ఆఫ్ అన్న 20 కామా age integer data type. If you want to take an integer, if you want to take a float, you can take it. సో ఈ థింగ్ అనేది మనం అండ్ నాట్ నల్ అనేది ఏమో మనం మల్టిపుల్ కాలమ్స్ కి కూడా నాట్ నల్ అనేది పెట్టొచ్చు అని చెప్పి నేను లాస్ట్ క్లాస్ లో చూపెట్టాను. అయితే బట్ యూనిక్ అనేది మనం అలా పెట్టలేం మల్టిపుల్ కాలమ్స్ కి. సో వీ కెనాట్ కేప్ అయినా డైరెక్ట్ గా యూనిక్ అని పెట్టాలి. అది ఎలా అనేది నేను తర్వాత చూపెడతాను. ఒక సింగిల్ కాలమ్ కి మాత్రమే యూనిక్ అని చెప్పి మనం అలా పెడతాం. సో మెన్షనింగ్ ఐడి ఇంటూ నాట్ నల్ యూనిక్ అని చెప్పి సో క్రియేటింగ్ ఏమన్నా ఒక టేబుల్ పర్సన్ 2 అని చెప్పి ఒక టేబుల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను ఏంటిది ఇప్పుడు వెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దట్ సో ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 2. సో ఈ పర్సన్ 2 లో ఏంటిది ఇఫ్ ఐ మెన్షన్ ఇట్ సో ఇప్పుడు ఏంటిది ఐడి. సో ఇప్పుడు నేను కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయకుండా నేను అదే ఆర్డర్ లో వీ కెన్ అలా కూడా ఇవ్వచ్చు అని చెప్పాను. వాల్యూస్ సో వాల్యూస్ అని చెప్పి ఇచ్చి సో ఐఎమ్ గివింగ్ అన్ 1 నేమ్ శ్యామ్ నెక్స్ట్ ఏజ్ 25 కామా ఒక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను. 2 శివ 23 3 అవి చెప్పి ఒక 3 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో వెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ 3 రికార్డ్ 3 రోస్ ఎఫెక్టెడ్ అని చెప్పి నాకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఏంటిది ఇక్కడ నేను మళ్ళీ ఆ సేమ్ రికార్డ్స్ అనేవి నేను ఇన్సర్ట్ చేయకూడదు. సేమ్ రికార్డ్స్ అనేవి ఐ డోంట్ నేను ఇంతకుముందు కేసులో ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కేసులో ఏంటి అంటే నేను ఆ కాలం అనేది యూనిక్ గా ఉండాలి అని చెప్పాను. అంటే ఏది ఐడి అనే కాలం అనేది షుడ్ బి యూనిక్. అయితే ఇప్పుడు నేను ఒకవేళ 1 2 3 అనే రికార్డ్స్ అంటే ఐడీస్ ఏవైతే తీసుకున్నానో మళ్ళీ ఆ 3 ఐడీస్ లోకి వెళ్ళి ఏదో ఒక ఐడిని మళ్ళీ నేను రిపీటెడ్ గా తీసుకున్నాను అనుకోండి విత్ సేమ్ ఐడి కాలమ్ నేమ్ అండ్ ఏజ్ డిఫరెంట్ అయినా సరే ఐడి విల్ బి ది సేమ్ అనేది ఉన్నప్పుడు సో చూడండి వాట్ విల్ హ్యాపెన్స్. సో ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్సర్టింగ్ ద 1 more రికార్డ్ అగైన్. సో ఇన్సర్ట్ ఇంటూ సో ఇప్పుడు బిఫోర్ ఇన్సర్టింగ్ లెట్ మీ సీ ద డాటా సెలెక్ట్ స్టార్ person 2. So if I execute this query, so it has been displaying and then 3 records అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయాయి. సో ఐడి ID 1 Sham 25, ID 2 Shiva
23 ID3 రవి 26 అని చెప్పి నాకు రికార్డ్స్ డిస్ప్లే అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఏంటిది ఐఎమ్ ఇన్సర్టింగ్ అని ఇప్పుడు నేను ఏంటిది ఈ దాంట్లోకి సో ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ 2 సే పర్సన్ 2 కి నేను ఇక్కడ డాటా అనేది ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏంది ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన ఐడిని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ టేకింగ్ అన్ వాల్యూస్ అని చెప్పి ఇచ్చి సో ఇప్పుడు నేను ఏంటిది సెకండ్ ఐడిని మళ్ళీ తీసుకుంటున్నాను. టేకింగ్ అన్ సెకండ్ ఐడి విత్ డిఫరెంట్ నేమ్ అండ్ అనే డిఫరెంట్ ఏజ్ and then if I take in a different age and different age same Vinod సేమ్ అనేది తీసుకున్నా డిఫరెంట్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు 34 అని చెప్పి నేను ఇలా మెన్షన్ చేసి ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే వైలేషన్ ఫర్ యూనిక్ కీ కాన్స్టాంట్ అని చెప్పి నాకు వచ్చింది. ద స్టేట్మెంట్ వాజ్ టర్మినేటెడ్ అంటే వైలేటెడ్ అనేది అంటే సేమ్ కీ వాల్యూ అనేది ఉండకూడదు అని చెప్పి అక్కడ నాకు వచ్చింది. అంటే ఐడి అనేది నేను యూనిక్ గా ఉండాలి అని చెప్పాను. మళ్ళీ అదే ఐడి తీసుకోవడం వల్ల ఇట్ హాస్ ఇన్ జనరేటింగ్ అనే ఎర్రర్ అనేది నాకు ఇక్కడ జనరేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఐడి అనేది కాకుండా మీరు ఇప్పుడు ఐడి యూనిక్ గా తీసుకొని సో ఇప్పుడు ఏజ్ అనేది 25 అనేది ఆల్రెడీ ఫస్ట్ ఐడికి నేను ఏజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అదే ఏజ్ అనేది నేను ఏజ్ కాలం కి ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ అనదర్ ఐడి ఇస్ 4 ఐడి అండ్ ఏజ్ అనేది సేమ్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేమ్ కూడా సో 25 నేను జస్ట్ ఐడి నేమ్ మాత్రమే చేంజ్ చేసి ఐఎమ్ గివింగ్ అన్న నేమ్ అండ్ అన్న ఏజ్ అనేది సేమ్ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇప్పుడు ఇట్ 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇది మళ్ళీ నువ్వు శ్యామ్ అనేది ఆల్రెడీ ఇచ్చావు కదా, మళ్ళీ శ్యామ్ అండ్ ఏజ్ అనేది సమ్ ఆల్రెడీ ఉంది కదా అని ఎర్రర్ ఏం జనరేట్ చేయలేదు. ఎందుకనంటే నేను అక్కడ మెన్షన్ చేసినప్పుడు నేను చెప్పాను సో ఏంటిది ఓన్లీ ఐడి మాత్రమే యూనిక్ గా ఉండాలని. నేమ్ అండ్ నా ఏజ్ మళ్ళీ రిపీట్ చేసినా సరే ఇట్ నాట్ గోయింగ్ టు జనరేట్ ఎనీ ఎర్రర్ అనేది జనరేట్ చేయదు. సో ఒకవేళ మనం మెన్షన్ చేస్తే అప్పుడు ఎర్రర్ జనరేట్ చేస్తుండే. సో ఇప్పుడు నేను నేమ్ నో ఏజ్ నో కూడా నేను యూనిక్ గా ఉండాలి అని చెప్పి ఉంటే సో ఇస్తుంది. ఇప్పుడు నాకు ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే దాట్ వన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 2 సో పర్సన్ 2 అని చెప్పి సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకేంటిది 1 శ్యామ్ 25 వచ్చింది, 4 శ్యామ్ 25 అని వచ్చింది. రెండు సేమ్ వచ్చాయి కానీ ఐడీస్ వల్ల డిఫరెంట్. ఎందుకనంటే ఐ మెన్షన్ దట్ కాలమ్ ఈజ్ యూనిక్ గా ఉండాలి అని చెప్పి చెప్పాను కాబట్టి నేను అలా మెన్షన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇలా ఈ విధంగా మనము ఒక కాలమ్ ని యూనిక్ గా పెట్టవచ్చు. ఇది ఓన్లీ ఒక కాలమ్ కి మాత్రమే యూనిక్ కాన్స్టాంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ కి ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడేమో నాట్ నల్ అనే కాన్స్టాంట్ అనేది ఏమో మనం ఏంటిది క్రియేట్ చేసేటప్పుడే సో వీ కెన్ మెన్షన్ ఐడి నాట్ నల్, నేమ్ నాట్ నల్, ఏజ్ నాట్ నల్ అని చెప్పి ఒకటేసారి క్రియేట్ చేసేటప్పుడు మల్టిపుల్ కాలమ్స్ కి కూడా నాట్ నల్ అని చెప్పి పెట్టొచ్చు. కానీ యూనిక్ అనేది మనం అలా పెట్టలేము. మరి అలా పెట్టలేకున్నప్పుడు మరి మల్టిపుల్ రికార్డ్స్ కి మల్టిపుల్ కాలమ్స్ కి మనం యూనిక్ అని పెడతాము. సో ఇలా ఎస్క్యూఎల్ సర్వర్ లో ఎలా పెడతారు అనే దాని గురించి లెట్ మీ డిస్కస్. సో దానికోసము ఇప్పుడు నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు చూడండి ఒకవేళ నేను ఇండివిజువల్ గా పెడితే క్రియేట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో క్రియేట్ టేబుల్ సో పర్సన్ 3 అని చెప్పి ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నాకు ఇందులో కూడా ఐడి నేమ్ ఏజ్ అని తీసుకుంటారు. అయితే ఐడి అండ్ ఏజ్ ఈ రెండు అనేది యూనిక్ గా ఉండాలని చెప్పి నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను. అప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నాను, when I'm creating ID of an integer data type I'm taking as an unique అని చెప్పి నేను తీసుకుంటున్నాను. నాట్ నల్ అనేది మన ఇష్టం పెట్టడం పెట్టుకోకపోవడం. అండ్ నెక్స్ట్ నేమ్ varchar of 20 ID into unique name varchar of 20 and age. సో ఏజ్ అని ఇచ్చినప్పుడు ఇది ఇంటిజర్ డేటా టైప్ నేను ఒకవేళ యూనిక్ అని చెప్పి దానిలాగానే ఇచ్చానంటే ఇది వర్క్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. ఇప్పుడు నేను మల్టిపుల్ కాలమ్స్ కి ఇస్తున్నాను. ఒకటే కాలం యూనిక్ నార్మల్ గా అయితేనేమో యూనిక్ అనేది ఇట్ వర్క్స్ ఫర్ ఒక ఏదైనా ఒక కాలమ్ కి ఇస్తాము. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ కి ఇచ్చినప్పుడు సో వాట్ విల్ హ్యాపెన్స్ లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను ఒకవేళ నాట్ నల్ పెట్టాలనుకుంటే నాట్ నల్ పెట్టవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక కాలమ్ కి ఇప్పుడు ఈ 20 అనే నేమ్ అనే దానికి సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇన్ నాట్ నల్ యూ కెన్ గివ్ ఇన్ నాట్ నల్. లేదంటే 3 కాలమ్స్ కి కూడా నాట్ నల్ అనేది ఇవ్వచ్చు. నేను అక్కడ యూనిక్ అలా జస్ట్ నార్మల్ గా ఇచ్చా. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను.
ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని, అంటే ఇట్ హస్ బీన్ వర్కింగ్ హియర్. సో వర్క్ అవుతుంది. లెట్ మీ సీ దట్. మరి ఇప్పుడు లెట్ మీ ఇన్సర్ట్ దట్ రికార్డ్. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ 3. సో పర్సన్ 3 అని చెప్పి తీసుకుంటున్నాను. సో పర్సన్ 3 అని చెప్పి తీసుకొని ఇక్కడ లెట్ మీ టేక్ అన్ వాల్యూస్ 1 5 2 ఒక 3 రికార్డ్స్ ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేస్తే 3 రోస్ ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రికార్డ్ ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ ఇంటూ. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ అవుట్పుట్ ఆఫ్ దట్ 3, సో కెన్ సీ దట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి తీసుకోవచ్చు. నేను ఇక్కడ డిస్ప్లే చేయకుండా, సో లెట్ మీ డిస్ప్లే దట్ వాల్యూస్. సో వాల్యూస్ అని ఇచ్చి, సో ఐఎమ్ గివింగ్ అన్ 4th రికార్డ్ విత్ సేమ్ నేమ్ శ్యామ్ అండ్ ఏజ్ వచ్చేసరికి 25 అని చెప్పి నేను ఇస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో రికార్డ్ని ఇస్తున్నాను. సో ఫస్ట్ దీన్ని ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే వైలేషన్ ఫర్ యూనిక్ కీ కాన్స్టెంట్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఐడీస్ అనేది 1 2 3 4 డిఫరెంట్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఏజ్ చూసుకుంటే ఆల్రెడీ 25 ఏజ్ ఉన్న పర్సన్, మళ్ళీ నేను అక్కడ యూనిక్ గా ఉండాలని చెప్పి నేను మెన్షన్ చేశాను. సో కాబట్టి సో ఐ నీడ్ టు మెన్షన్ దిస్ 25 అనేది మళ్ళీ నేను ఈ విధంగా నేను ఇక్కడ మెన్షన్ చేసేయాల్సి వచ్చింది. సో ఇలా ప్రతిసారి, సో ఇక్కడ 25 అంటే ఇక్కడ 25 గానే సో అక్కడ నాకు ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంది. ఒకవేళ 25 కాకుండా మీరు ఇక్కడ 21 అని నేను ఇచ్చి ఇక్కడ ఐడి అనేది ఏమో సెకండ్ ఐడి ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు కూడా మళ్ళీ వైలేషన్ ఫర్ అన్ యూనిక్ కాన్స్టెంట్ అని చెప్పి నాకు వచ్చింది. అంటే మీరు ఇక్కడ ఐడిని కానీ అండ్ అనే ఏజ్ ని కానీ యూనిక్ గానే ఉండాలి, మళ్ళీ రిపీట్ అనేది అవ్వకూడదు. సో మళ్ళీ రిపీట్ అయ్యింది కాబట్టి సో ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్ ఎర్రర్. సో ఒకవేళ సేమ్ నేమ్, సో ఇప్పుడు 2 తీసుకొని, సో ఇఫ్ ఎంటర్ అయినా 22, సో 22 అన్నాడు అంటే ఇప్పుడు ఐడి అనేది 2, శ్యామ్ అనేది శ్యామే ఉంది, అండ్ నెక్స్ట్ 22 అనేది ఏజ్ ఉంది. సో ఇప్పుడు సేమ్ అనేది ఎంటర్ చేసినా కూడా సో ఇప్పుడు వైలేషన్ ఫర్ యూనిక్ కాన్స్టెంట్ అని చెప్పి నాకు ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడు మల్టిపుల్ కాలమ్స్ కైనా సరే కంపల్సరీ మీరు యూనిక్ గానే పెట్టినప్పుడు ఆ కాలమ్స్ అనేది యూనిక్ గానే ఉంచాలి. సో యూనిక్ గా లేదు అని అంటే ఇట్ గోయింగ్ టు జనరేట్ అన్న ఎర్రర్ అనేది. ఇప్పుడు శ్యామ్ అనేది ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మళ్ళీ అదే శ్యామ్ అనేది మళ్ళీ పెట్టాను. సో ఇప్పుడు నేనేంటిది ఏజ్ అండ్ ఐడి అనేది యూనిక్ గా పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఎందుకు? నేను నేమ్ అనేది యూనిక్ గా పెట్టలేదు కాబట్టి నాకు అక్కడ యూనిక్ అనేది వచ్చింది. ఇది 1 వే ఆఫ్ రైటింగ్ దిస్ థింగ్. అయితే ఇప్పుడు ఇది మల్టిపుల్ కాలమ్స్ కి మనం ఈ విధంగా రాయొచ్చు. యూనిక్ ప్రతి కాలం అనేది ఈజీగా మనం కాలం కి ఇలా రాయొచ్చు, అండ్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు, ఇంకో విధంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే యూనిక్ గా మీరు అంటే పర్టికులర్ గా ఈ కాలమ్స్ అన్ని కూడా నేను యూనిక్ గా పెట్టాలనుకుంటున్నాను అని ప్రతి కాలం కి మీరు యూనిక్ 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 అని చెప్పి సింపుల్ గా ఇలా మల్టిపుల్ రికార్డ్స్ కి యూ కెన్ యూజ్ దిస్ థింగ్ యూనిక్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. అది వర్కౌట్ అయినట్టుంది. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు క్రియేట్ అనేది యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు వీఆర్ యూజ్డ్ దాట్ థింగ్. అయితే ఇప్పుడు క్రియేట్ చేయకుండానే మనం ఏంటిది వీ కెన్ యూజ్ అన్న క్రియేట్ చేసేటప్పుడే యూనిక్ అని పెట్టకుండా ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్లోకి మనం యూనిక్ అనేది కూడా మనం ఇన్సర్ట్ అనేది చేయొచ్చు. సో బై యూజింగ్ అన్న ఏమంటారు ఆల్టర్ అనేది యూజ్ చేసి చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనము పర్సన్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా. లెట్ మీ సీ దట్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్. సో పర్సన్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా. సో ఈ పర్సన్ అనే టేబుల్లో చూడండి ఐడి అనేది 1 2 3 4 5 6 7 అని చెప్పి సో ఐడీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐడి అనేది
నేను ఆల్టర్ ద్వారా నేను ఏంటిది యూనిక్ గా చేయాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్ యాజ్ అన్ యూనిక్. సో యూనిక్ గా చేయడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ అని అంటే, సో ఇక్కడ సింపుల్ గా ఆల్టర్ టేబుల్ పర్సన్ అని చెప్పి నేను ఇస్తాను. సో ఇప్పుడు దానికన్నా ముందు ఫస్ట్ ఈ ఆల్టర్ చేయడానికి ముందు ఇప్పుడు మనం ఒకవేళ ఈ పర్సన్ టేబుల్లోకి ఆల్రెడీ ఉన్న ఐడిని ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. ఇది ఎప్పుడో క్రియేట్ చేసిన టేబుల్, ఫస్ట్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసి దాన్ని డిలీట్ చేసేస్తాను. సో ఆ టేబుల్ ఇన్సర్ట్ చేసేస్తాను. సో ఇన్సర్ట్ ఇంటూ పర్సన్. సో పర్సన్ కాలమ్ లో ఇప్పుడు ఏంటి ఐడి, నేమ్, ఏజ్ ఈ మూడే ఉన్నాయి. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ దట్ వన్. వాల్యూస్ అని చెప్పి సో ఐఎమ్ ఇన్సర్టింగ్. ఆల్రెడీ 1 to 7 ఐడీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫిఫ్త్ ఐడియా 5 ఐడియా అని చెప్పి నేను ఇంకోటి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్సర్టింగ్ అన్న 5 ఐడి అని చెప్పి ఇచ్చి దాని యొక్క నేమ్ వచ్చేసరికి ఇక్కడ లేని పేరు తీసుకున్నాం, రవి అని చెప్పి ఒక పేరు తీసుకుంటున్నాను. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద ఏజ్ వచ్చేసరికి 23 అని చెప్పి నేను ఇన్సర్ట్ చేస్తాను. ఐడి అనేది ఆల్రెడీ అందులో ఉంది. సో నేనేం చేస్తున్నాను, అగైన్ 1 more time నేను దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఐడి 5 అనేది ఉంది, నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. జస్ట్ చూద్దాం. సో వన్ రో ఎఫెక్టెడ్ అని వచ్చిందంటే ఇన్సర్ట్ అయ్యింది. సో లెట్ మీ సీ దాట్ మరి ఆ పర్సన్ లోకి అది ఎలా ఇన్సర్ట్ అయింది, ఎక్కడ ఇన్సర్ట్ అయింది అనేది లెట్ మీ సీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ అని చెప్పి లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటిది 5 రవి 23 అని చెప్పి నాకు ఇన్సర్ట్ అనేది జరిగింది. అంటే ఇన్సర్ట్ అవుతుంది. అయితే నేను ఇన్సర్ట్ కాకుండా దాన్ని యూనిక్ గా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మల్టిపుల్ గా డాటా ఉన్నప్పుడు ఆల్టర్ ద్వారా మనం యూనిక్ అనేది చేయలేము. సో మల్టిపుల్ గా ఉన్నప్పుడు యూనిక్ అనేది చేయలేము. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఈ దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఐ వాంట్ టు డిలీట్ దాట్ వన్. సో డిలీట్ చేయాలంటే ఒక పర్టికులర్ రికార్డ్ ని డిలీట్ చేయాలనుకుంటే ఎలా డిలీట్ చేస్తాం, కమాండ్ ఏంటి దానికి, కమాండ్ చెప్పండి. ఐ నీడ్ టు డిలీట్ అన్ పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద కమాండ్ ఫర్ దట్? What is the command for deleting in a particular record? లాస్ట్ క్లాసెస్లలో చెప్పాను. పర్టికులర్ రికార్డ్ ని డిలీట్ చేయాలనుకుంటే ఎలా, మొత్తం ఆల్ రికార్డ్స్ ని డిలీట్ చేయాలనుకుంటే ఎలా, టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఎలా టేబుల్ నుంచి అని చెప్పి. సో 3 things చెప్పాను. డిలీట్, డ్రాప్, ట్రంకేట్ అని చెప్పి 3 topics చెప్పాను. వాటిలలో ఇప్పుడు నేను ఏం యూజ్ చేసి పర్టికులర్ రికార్డ్ ని రిమూవ్ చేస్తాను, దాని కమాండ్ చెప్పాను. టెల్ మీ ద delete from person ఏంటిది where id equal to యా మనం ఏ రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ నాకు ఏంటిది, ఇప్పుడు ఐడి తీసుకుంటే ఐడీలలో ఇక్కడ 2 ఐడీస్ ఉన్నాయి. 5 అనే ఐడి అనేది 2 times ఉంది రికార్డ్. నేను ఇప్పుడు ఒక ఐడి ఈక్వల్ టు 5 అని ఇస్తే 2 రికార్డ్స్ రిమూవ్ అయిపోతాయి. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రికార్డ్ అనేది ఇచ్చానో ఆ రికార్డ్ ని మాత్రమే నేను డిలీట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఐడి మాత్రమే సేమ్ ఉంది. నేమ్ అనేది ఇక్కడ రాకేష్ ఉంది, ఇక్కడ రవి ఉంది, ఇదేమో 24 ఉంది, ఇక్కడ 23 ఉంది. సో ఇప్పుడు 23 అనేది మళ్ళీ ఎక్కడ నాకు రిపీట్ అవ్వలేదు. ఒకవేళ ఏజ్ రిపీట్ అయినా నేమ్ అనేది నాకు రిపీట్ అవ్వలేదు. సో నేమ్ రిపీట్ అవ్వలేదు, ఏజ్ రిపీట్ అవ్వలేదు. కాబట్టి ఈ 2 కాలమ్స్ ని బేస్ చేసుకొని నేను పర్టికులర్ 5th ఐడి అనేది నేను రిమూవ్ చేయొచ్చు. అంటే ఒకవేళ రిపీట్ అయ్యింది అని అనుకుంటే మాత్రం అప్పుడు నేను వేర్ నేమ్ ఈక్వల్ టు రవి అయి ఉండాలి అండ్ మళ్ళీ అప్పుడు 2 మళ్ళీ అండ్ అని చెప్పి మళ్ళీ ఆ 2 కండిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటిది, వేర్ నేమ్ ఈక్వల్ టు రవి అయి ఉండాలి. రవి పేరుతో మళ్ళీ ఇంకో పర్సన్ ఉన్నాడు అనుకోండి, దానికోసం నేను ఏం చేయాలి, మళ్ళీ అండ్ అని చెప్పి we need to use an and age equal to 23 అయి ఉండాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితేనే అప్పుడు ఆ డిలీట్ అనేది అవుతుంది. సో డిలీట్ ఫ్రమ్ ది పర్సన్ వేర్ నేమ్ ఈక్వల్ టు రవి అండ్ అన్ ఏజ్ ఈక్వల్. ఒకవేళ నేను ఈ కమాండ్ ఎప్పుడు ఇవ్వాలి, రవి అనే పేరు ఆల్రెడీ ఉంటేనో లేకపోతే ఏజ్ అనే 23 అనేది ఆల్రెడీ ఉన్నప్పుడు పర్టికులర్ గా నీకు ఆ రికార్డే డిలీట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇలా మల్టిపుల్ రికార్డ్స్ ఇవ్వచ్చు.
సో ఇలా ప్రాబ్లం కాకుండా రవి అనేది ఆల్రెడీ ఉంటే మనం అలా చేయవచ్చు. సో ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్ 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నేను డాటాని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఆ 5 అనేది ఐడి లేదు. ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు ఇంతకుముందు 5 అని ఆల్రెడీ ఐడియా ఉంటే నేను ఇన్సర్ట్ చేయడానికి నాకు కాలేదు. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్న డాటాని నేను ఆల్టర్ ద్వారా నేను చేంజ్ చేసేస్తున్నాను. అది యూనిక్ గా ఉండాలి అని చెప్పి ఐఎమ్ చేంజింగ్ ఇట్. సో ఆల్టర్ టేబుల్ పర్సన్, సో ఆల్టర్ టేబుల్ పర్సన్ అని చెప్పి సో ఐఎమ్ గివింగ్ దిస్ వన్ ఆల్టర్ టేబుల్ పర్సన్ యాడ్ అని చెప్పి యూనిక్ ఆఫ్ మీరు ఏ ఐడిని అంటే ఏ కాలమ్ ని మీరు యూనిక్ గా చేంజ్ చేయాలనుకుంటున్నారో యూనిక్ ఆఫ్ ఐడి అని చెప్పి ఇలా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు లెట్ మీ ఇన్సర్ట్ వన్ మోర్ టైమ్ ద సేమ్ రికార్డ్ 5 అనే రికార్డ్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాను. ఇంతకు ముందు నేను దాన్ని యూనిక్ గా చేంజ్ చేయలేదు, ఇప్పుడు చేంజ్ చేసేసాను. మరి ఇప్పుడు అది ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ values values 5 comma Ravi comma 26 అని చెప్పి ఒక రికార్డ్ ని నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఇన్సర్ట్ చేస్తే వయలేషన్ ఫర్ యూనిక్ కీ కాన్స్టాంట్ అని చెప్పి ద స్టేట్మెంట్ హ్యాస్ టర్మినేటెడ్ అని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకనంటే నేను ఏమంటారో ఐడి అనేది కాలమ్ ని నేను ఏంటి యూనిక్ గా చేంజ్ చేశాను. యాడ్ యూనిక్ అని చెప్పి చేంజ్ చేశాను కాబట్టి ఇట్ హాస్ బీన్ చేంజ్ టు దట్ ఫార్మాట్ లోకి చేంజ్. సో చేంజ్ అయిపోయి ఇట్ గోయింగ్ టు గెట్. సో ఇన్సర్ట్ ఇంటూ ద పర్సన్ వాల్యూస్ 5 కామా రవి కామా 36 అని చెప్పి సో ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం చేంజ్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనము క్రియేట్ అండ్ అన్న ఆల్టర్ ద్వారా సో మనము యూనిక్ కీ కాన్స్టాంట్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ యూనిక్ కీ కాన్స్టాంట్ ద్వారా ఇలా చేయొచ్చు. Yeah, so this is about an unique and next class lo next constant గురించి discuss. This is the class for today.